పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఉన్న పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ ప్రతిపక్షం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక్కటే లొల్లి నడుస్తోంది. ఈ విషయంపై కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్టు కనిపించినప్పటికీ ఇప్పుడు దూకుడు పెంచింది. రాష్ట్రం నుంచి ఎలాంటి కంపెనీలు వెళ్లిపోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. పెట్టుబడుల కోసం ఓవైపు సీఎం రేవంత్, ఉన్న పెట్టుబడిదారులు వెళ్లిపోతారని కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులపై రాజకీయ లొల్లి. బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ టార్గెట్ మామూలుగా లేదు. ఒక రోజు కాకపోతే మరో రోజైనా ప్రెస్ మీట్లు పెడుతూ వస్తోంది. ఒకరి తర్వాత మరొకరు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ మీటింగులు, కంపెనీలతో చర్చలపై బీఆర్ఎస్ పెద్ద దాడే చేస్తోంది. కానీ ఆ విమర్శలు, ఆరోపణలకు ధీటుగా కాంగ్రెస్ ప్రతిస్పందించలేకపోతోందన్న టాక్ అయితే ఉంది. బీఆర్ఎస్ విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ అంత సైలెంట్ గా ఎందుకుందన్న ప్రశ్న కూడా ఈ మధ్య పొలిటికల్ సర్కిల్లో వినిపించింది. నిజంగా ఈ టాక్ కాంగ్రెస్ కు వినిపించిందో ఏమో కానీ బీఆర్ఎస్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద విమర్శే చేశారు. అమరరాజా సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోతామంటోంది అంటూ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ ప్రకటించినట్లుగా వార్తలొస్తున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే నిజమైతే అంతకన్నా దురదృష్టకరం మరొకటి ఉండదని కామెంట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అప్పట్లో అమరరాజా సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు పెట్టుబడులు రావటమే తప్ప ఇక్కడి నుంచి వెళ్లిపోయిన దాఖలాలు కూడా లేవు. అమర్రాజా లాంటి సంస్థ వెళ్లిపోతే అది తెలంగాణ పారిశ్రామిక ఇమేజ్ కే పెద్ద దెబ్బ. కేటీఆర్ అన్నట్టు ఇది విపత్తు లాంటిది కూడా. దీనిపై ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. తొందరపడి పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు కూడా రెడీగా లేదు. అమర్రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బేసిక్గా ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తుర్రా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్కి కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసింది అనేది మన అధికారికంగా మనోళ్ళు డిసైడ్ చేస్తారు అది ఏందనేది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వెనుక రాజకీయ కోణం ఉందా, వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనే దాని మీద మేము తర్వాత చెప్తాం. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కేన్స్ టెక్నాలజీ గుజరాత్ కు, కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోయిందని కూడా కామెంట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్థం కాక చాలా సంస్థలు తెలంగాణను వీడుతున్నాయనేది కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిందన్న సీఎం రేవంత్ అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. మొత్తంగా 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయన్నారు సీఎం రేవంత్. అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. అమెరికా వేదిక తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం, హైదరాబాద్ లో 4వ నగరం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన వచ్చిందని అధికారులు సైతం చెప్పారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా యూయూ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో సమావేశంలో పాల్గొనున్నారు. హోండై మోటార్స్ సీనియర్ లీడర్షిప్ తోనూ వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్ తో సమావేశమవుతారు. సీఎం రేవంత్ రెడ్డి టూర్ పై కాంగ్రెస్ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే ప్రధాన ప్రతిపక్షం మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. అయితే వీటికి గట్టి కౌంటరే ఇచ్చింది కాంగ్రెస్. ఈ 8 నెలల్లోనే 2 సార్లు విదేశీ పర్యటనలు జరిగాయని గుర్తు చేసింది. గత సర్కార్ హయాంలో చేసిన అప్పులు అందరికీ తెలుసునని, అయినా గానీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయండి, కానీ బురద చల్లకండి అని హితవు పలుకుతోంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు ఉన్నటువంటి
కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు, ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండు, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే మరి అన్నిసార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్నిసార్లు పోయారు కదా, మరి ఇప్పటికి ఎవరు ఖాళీగానే ఉండొద్దు తెలంగాణలో. అసలు ఎవరికి నిరుద్యోగం అనేదే ఉండొద్దు. వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. కేటీఆర్ ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కంపెనీలకు అంగుళం భూమి కేటాయించక ముందే మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. సూటు బూటు వేసుకుని దావోస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీల్ని తెలంగాణకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకున్న ఆలోచన మీకు వచ్చిందని అడుగుతున్నా. 60,000 కోట్ల పైచీలకు ఈరోజు నిధులు తెలంగాణకు వస్తుంటే సంబరపడవలసింది పోయి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తుందని చెప్పి సంబరపడవలసింది పోయి, దీనిపైన వక్ర భాష చెప్తున్నారు. మీ వాట్సాప్ సోషల్ మీడియా యూనివర్సిటీలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ తెలంగాణకు అవమానపరిచయం చేస్తున్నటువంటి మీకు ప్రజలే న్యాయ నిర్ణేతలు, రాబో రోజుల ప్రజలే ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో. విదేశీ పర్యటనల పెట్టుబడులపై తెలంగాణలో పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. సీఎం రేవంత్ టూర్ ను, ఆయన సమావేశమైన కంపెనీలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం తెలంగాణ స్థాయిని పెంచే కంపెనీలు, పెట్టుబడులనే తీసుకొస్తామంటూ చెప్తోంది.